వచ్చిన అవన్నీ షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే విజయ్ నాట్ ఓన్లీ హీస్ ఏ రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుంటున్నారేమో, తను హీరోగా 3 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ క్వశ్చన్ ఉన్నాయి సార్, రెడీ చేశాను. అది నువ్వు అడిగితేనే బాగుంటుంది. అడుగుతాను సార్. కొంచెం డీప్గా అడుగు, చెప్తాడు. ఓకే సార్. ఎందుకంటే మమ్మల్ని డీప్గా అడిగాడు, మమ్మల్ని వదలలేదు కాబట్టి నువ్వు తగులుకో. సో అట్టాగా మమ్మల్ని ఈ రోజున ఈ ఈవెంట్ చేయడం అండ్ డైరెక్టర్గా తను సక్సెస్ అవుతాడు గ్యారంటీగా రాబోయే రోజుల్లో. అండ్ అలాగే ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు. అలాగే మరి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆయన్ని ఆస్వాదించడానికి వచ్చిన మా మిత్రుడు సతీష్ డైరెక్టర్, తను శతమానం భవతి ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా. అంతకుముందు మేము ఒక సినిమా చేసాం దొంగల బండి అని. దాదాపు 30 మంది ఆర్టిస్టుల్ని మమ్మల్ని అందరినీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా చేశాడు, అది కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మళ్ళీ ఇంకో సినిమా కూడా తన డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఇది అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే విజయ్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, చివరిగా ఒకే ఒకటి సార్, లాస్ట్ చిన్నది. అంటే ఇప్పటి వరకు మీరు చాలా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆ పదాలకి ఎన్ని జనరేషన్స్ కూడా కొన్ని అర్థాలు తెలియదు. అంటే అప్పుడు ఎంద చాట, తర్వాత కాటరవల్లి, ఇప్పటికీ అర్థాలు తెలియదు సార్. ఇక్కడ జిరమప్పో జింగిజార జిరమప్పో అంట. ఆ పదాలకే అర్థాలు తెలియదు సార్. ఈ పదాలకి నెక్స్ట్ జనరేషన్స్కైనా అర్థాలు తెలుస్తాయా, తెలియవా? అంటే మనకి రేడియో ఉంది కదా, అది అక్కడక్కడ విలేజెస్లో ఒక పెద్ద సౌండ్ బాక్స్లో పెట్టేవారు. దాంట్లో టీ టీడీ టీడీ అని వచ్చేది మ్యూజిక్. అంటే రేడియో స్టార్ట్ అవుతుంది రోయ్ ఆకాశవాణి అని ఒక వార్తలు చెప్పేవాడు, 1, 2 పాటలు వేసేవాడు. ఇప్పుడు సిలోన్ నుంచి వార్తలు వింటారు. సిలోను ఎక్కడ? శ్రీలంక. అసలు ఎవరికి అర్థమవుతుంది? అర్థమయ్యేది కాదు సార్. మీరు అదే అడిగాడు విజయ్ గారు, సార్ మీరు వర్డ్స్ వాడతారు కదా, అదేంటది, దానికి ఏమైనా లిపి ఉందా అన్నాడు. దానికి లిపి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే డైలాగులకి నో లిపి. సో అట్టాగా అది జనాల్లో వదిలేను, అది సక్సెస్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత పిల్లాడు కూడా చేటగాడు అంటాడు నన్ను చూసి. సో అట్టాగా ఒక పాట వచ్చేది, అదేంటంటే నాకు కూడా అర్థమైంది కదా, కానీ సౌండింగ్ బాగుంది. కెరమప్పో జింగజారి కెరమప్ప, కెరమప్పో జింగజారి కెరమప్ప, అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో 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 అని వచ్చేది. గుమ్మప్ప అని అర్థమైంది, అజ్జుల్లా అని గుర్తయింది, ఏదో అబ్దుల్లా లాగా వినపడుతుంది. అట్లాగా ఆ పాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. సో నెక్స్ట్ జనరేషన్స్కి అర్థం కాకపోయినా పర్లేదు, మీరు అలాంటి కొత్త భాషని పరిచయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ భాష వస్తేనే మేము హ్యాపీగా ఉంటాము, దానికి అర్థాలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలీ గారికి చిరు సత్కారం. ఐ రిక్వెస్ట్ ఖుషి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. కో ప్రొడ్యూసర్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను.